श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। श्री सद्गुरु नित्यानंद भगवान चरित्र మనం గత వారం స్వామివారి చరిత్రలో లీలలు చెప్పుకుంటూ భగవాన్ దగ్గరికి కేవలం భక్తులు మాత్రమే వచ్చి వారి రక్షణ పొందారా అంటే ఇంతకుముందే స్వామివారు చెప్పినట్టుగా అర్హులు అనర్హులు లేదు. ఆయన ఎవరు వచ్చినా కానీ వారిని దరిచేర్చుకొని వాళ్ళని అనుగ్రహిస్తారు. అట్లాగే భగవాన్ దగ్గరికి కూడా ఒక దంపతులు వచ్చారట. వాళ్ళు బొంబాయిలోని ఈ బట్టల షాపులో పనిచేసే మిల్లు కార్మికులు. వాళ్ళకి లేక ఒక మగబిడ్డ పుడితే ఆ బిడ్డకు చెముడను తర్వాత మోగవాడిగా పుట్టాడు. చిన్న బిడ్డ ఎంతో కాలానికి బిడ్డ కలిగితే ఆ మగబిడ్డకు కూడా వీళ్ళకి పాపం అతనికి చెవుడు మూగ ఈ రెండు అయ్యేసరికి పాపం వాళ్ళు హతాశులైపోయి ఎంతో కాలానికి ఒక బిడ్డ పుడితే ఇంత ఇదైందని చెప్పి వాళ్ళు అక్కడ వాళ్ళ శక్తి కొలది అక్కడ ఉన్న డాక్టర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఎంతోమంది దగ్గర చూపించారంట. చూపిస్తే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత చేసినా కానీ ఫలితం లేకపోగా చివరికి ఒక డాక్టర్ మాత్రం ఒక చివరి ప్రయత్నంగా ఒక పని చేయండి, గణేష్పూర్ వెళ్ళి భగవాన్ అనుగ్రహం ఆశీస్సులు పొందండి, ఏమైనా ఆయన చేయగలరు అన్నాడట. చూడండి, అందుకే ఎప్పుడు గురు సాంప్రదాయంతో సద్గురువులతోటి సంబంధం ఉన్న వ్యక్తులు మనకి పరిచయంలో ఉంటే మనకి ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ముందు డాక్టర్లు వెళ్ళాడు, వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళు ఏం చేయలేకపోయారు, చేతులు ఎత్తేసారు. కానీ ఇతను ఏమన్నాడు, మీరు ఒకసారి గణేష్పూర్ వెళ్ళి భగవాన్ యొక్క అనుగ్రహాన్ని అర్థించండి, వారు ఏమైనా చేయగల సమర్థులు అన్నారట. సరే, వీళ్ళు భక్తులు కాదు, వాళ్ళు మొదటిసారిగా అక్కడికి వెళ్ళారట. వెళ్ళి భగవాన్ని దర్శించుకుంటే భగవాన్ ఏం చేశారు, 14 రోజుల పాటు రోజు బిడ్డను ఉష్ణకుండంలో స్నానం చేయించండి అన్నారట. సరే, ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది. వీళ్ళకి ఎంతసేపుడికి ఇంకా ఏం మార్పు రాలేదు. అంటే మనం ఎప్పుడు కూడా ఆశ వహించి ఫలితం మీదే మన దృష్టి ఉంటుంది, వారి మీద విశ్వాసం లేకపోవటమే ఉంటుంది. అట్లా వాళ్ళు రోజు అట్లా వీళ్ళు పక్కన భక్తులతో చెప్తారు ఇంకా ఏం మార్పు రాలేదు, 4 రోజులైంది, 5 రోజులైంది, 6 రోజులైందని. అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, భగవాన్ చెప్పిన దాకా మీరు వేచి చూడండి, భగవాన్ 14 రోజులు అని చెప్పారు కనుక మీరు 14 రోజులు వేచి చూడండి అన్నారట. సరే, 14వ రోజు కూడా వచ్చింది. ఇంకా వాళ్ళు తప్పనిసరి అయ్యి చూడండి, మనం అక్కడ నిజంగా ఏం చేస్తూ ఉన్నాం, మనం ఉన్నా కూడా మనం పెట్టే పెట్టుబడి ఎంత అక్కడ ఆయన మాట మీద విశ్వాసమే. కానీ దానికి కూడా సిద్ధంగా లేవు. మనకి ఎలా కావాలంటే వెంటనే మనం ఆయన అడిగాము, వెంటనే పని జరిగిపోవాలనుకుంటాం. సరే, భగవాన్ దగ్గరికి 14 రోజులు వెళ్ళారట. వెళ్తే అక్కడ మొదటిసారిగా ఆ పిల్లవాడిలో చలనం వచ్చింది. భగవాన్ చెప్పారట, ఆ పిల్లవాడికి తల్లిపాలు త్రాపించండి అన్నారట. అనగానే వెంటనే ఆ బిడ్డకి పాలు ఇవ్వగానే మొదటిసారిగా ఆ పిల్లవాడు పెద్దగా కేకలు పెట్టాడట, అరవటం మొదలుపెట్టాడు. అంటే చిన్నపిల్లలు ఎట్లా అయితే మొదటిసారిగా అరుస్తారో అట్లా. అప్పుడు అతనికి వినపడుతుంది, ప్లస్ మొదటిసారిగా అట్లా అరవగలిగాడు, ఇతనికి ఇది పోయింది అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని వారి పాదాలకి నమస్కరించి వాళ్ళు అనుగ్రహం పొంది వెళ్ళారు. అంటే మహాత్ములు ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా స్వామివారి దగ్గర చెప్పినట్టుగా వీడి పుణ్యాత్ముల పాపాత్ముల అని చూడరు. వాళ్ళు వచ్చింది మనలాంటి వాళ్ళ కోసమే. ఇప్పటి నుంచైనా మనం ఆ విశ్వాసం వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు వచ్చిందే మనలాంటి వాళ్ళ కోసం. మనం ఎక్కడండి, మనం ఎట్లా వెళ్ళగలుగుతాం? అందుకే స్వామివారి దగ్గర మనకి పూర్ణానంద స్వామివారి దగ్గర కూడా ఎవరన్నా భక్తులు సంకోచిస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళడానికి మనం మాంసాహారం తింటాం, చేపలు తింటాం అంటే స్వామివారు అవన్నీ పట్టించుకునేవారు కదా. వాళ్ళ దగ్గరికి పిలిచి ఇంకా వాళ్ళ చేత పాదసేవ చేయించుకునేవారట. అంటే ఏంటి, చనువు పెంచడం కోసం. వాళ్ళైతే సరిగ్గా చేయట్లేదు, నువ్వు రారా అని చెప్పి పిలిచి మరి. అంటే వాళ్ళకి ఇలాంటి భేదాలు ఏవి ఉండవు, మన మనసు ఎలా ఉందో చూస్తారే తప్పించి. అలాగే మనం ఇంకొక లీల చెప్పుకుంటూ స్వామివారి భక్తుల్లో ఒక భక్తుడికి ఒక జ్యోతిష్యుడు జాతకం చూసి చెప్పారట, మీకు తొందరలో మీ భార్యకి పెద్ద గండం ఉంది, బ్రతకడం కష్టం అన్నారట.
అనేసరికి ఈ స్వామివారి భక్తులు కంగారు పడిపోయాడు, భగవాన్ భక్తులు. అయ్యేసరికి భగవాన్ భక్తుడు కంగారు పడిపోయాడట. అయ్యయ్యో, ఇద్దరు పసిబిడ్డలు ఉన్నారు, ఇప్పుడు నా భార్యకి తీవ్రమైన గండం, ఇది తప్పదంటూ ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా అని చెప్పి కంగారు పడుతూ సరే భగవాన్ దగ్గరికి వెళ్ళారట. భగవాన్ దగ్గరికి వెళ్తే భగవాన్ మొదటే అన్నారట, శని ఉన్న మాట వాస్తవమే, కానీ శనితో పాటుగా భగవంతుడు కూడా ఉన్నారు అని భగవాన్ చెప్పి వాళ్ళని ఆపేశారట ఆశ్రమంలో. భగవాన్ ఆశ్రమంలో చెప్తే వాళ్ళు మళ్ళీ అక్కడే ఉండి కొద్ది రోజుల తర్వాత ఆ జ్యోతిషుడు చెప్పిన రోజు వచ్చింది. అంటే పలానా రోజు గండం ఉంది మీ వారికి, ఆవిడ బ్రతకడం కష్టం అని చెప్పారు కదా, ఆ రోజు వచ్చినా కానీ భగవాన్ సన్నిధిలో ఉండటం వల్ల ఏ ఇబ్బంది లేకుండా, ఆవిడకి ఎటువంటి ఇది లేకుండా గడిచిపోయింది ఆ రోజు. వాళ్ళు భగవాన్ అనుగ్రహం వల్ల ఆవిడకి ఏమాత్రం కీడు జరగకుండా జరిగిపోయింది. అంటే ఏ గ్రహాలైనా, సూర్యుడైనా, ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే పరమేశ్వరుడి ఆజ్ఞను అనుసరించి ఆయనకి లోబడి ఆయనకి భయపడే జరుగుతుంది తప్పించి మనకేదో అమ్మో గ్రహాలు కోపిస్తాయండి వాళ్ళకేం పని లేదా. అందుకని అన్నిటికంటే కూడా గురువు యొక్క అనుగ్రహం పొందడమే మనకి ముఖ్యమైన విషయం. అలాగే భగవాన్ దగ్గరికి తరచుగా వచ్చే ఒక బాంబే నుంచి ఒక భక్తుల జంట వచ్చారట, భార్యాభర్తలు వస్తే వచ్చి వాళ్ళు ఉష్ణకుండంలో స్నానం చేసి భగవాన్ దర్శనానికి వచ్చేసరికి భగవాన్ మీరు వెంటనే బయలుదేరండి, తక్షణమే వెళ్ళిపోండి అన్నారట. అయ్యో, గురుదేవులు ఎప్పుడు ఇంత కఠినంగా వెంటనే చెప్పరు, ఇప్పుడే వచ్చాము, వచ్చి దర్శనం చేసుకోగానే వెళ్ళమంటూ ఉన్నారు, ఏంటో అనుకొని ఇంకా వారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ లేదు భగవాన్ మేము ఇంకో రోజులు ఉంటాం అంటానికి ఉండదు. సాయినాథుడైనా ఒకసారి ఆయన సెలవు ఇచ్చిన తర్వాత బయలుదేరాల్సిందే. అందుకని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారట. వెళ్తే వాళ్ళకి బస్సు మంచిగా దొరికింది. ఆ పైన అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి బాంబేకి వెళ్ళడానికి ట్రైను, అంటే ఈ ప్రయాణం అంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా సాగిందట. వాళ్ళు వెళ్ళిన ఆ రోజు నుంచి సాయంత్రం నుంచే విపరీతంగా వాతావరణం మారిపోయి బాగా తుఫాను, వర్షాల దెబ్బకి రోడ్లు తర్వాత ఈ రైల్వే ట్రాక్స్ అన్నీ కొట్టుకుపోయి బాగా ఘోరమైన స్థితి వచ్చిందట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది గురుదేవులు ఎంత కరుణా స్వరూపులు, మనం కనుక అక్కడ ఈరోజు అక్కడే ఉన్నా ఒక్కరోజు తర్వాత ఉన్నా కానీ ఈ తాండవానికి విలయ తాండవానికి ఒక్కసారిగా ఈ రోడ్లు ఇవన్నీ కొట్టుకుపోయి కనీసం 10 రోజులన్నా అక్కడ ఉండవలసి వచ్చేది. మనం ఎట్లా ఉన్నామని బంధువులందరూ భయపడుతూ ఉండేవాళ్ళు. ఈ భయం లేకుండా భగవాన్ను వెంటనే వాళ్ళని వెళ్ళమని చెప్పి, అంటే ఆయనకి జరగబోయే ప్రతిదీ తెలుసు, అందుకని వాళ్ళని వెంటనే పంపించేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా భగవాన్ అనుగ్రహించగలిగారు. అలాగే బాంబే నుంచి గణేష్పురికి ఇంకొక జంట వచ్చారట భగవాన్ దర్శించుకొని. వీళ్ళందరూ భగవాన్ భక్తులు. భగవాన్ దర్శనం చేసుకొని భగవాన్ దగ్గర సెలవు తీసుకొని వెళ్తూ ఉంటే ఆవిడ టాంగా ఎక్కుతూ ఉంటే కాలు జారి టాంగా చక్రంలో పడిందట. బండి ఎక్కుతూ అయ్యేసరికి ఆ పాపం వాడికి పెద్ద దెబ్బ తగిలింది. దెబ్బ తగిలేసరికి అంటే మరి కాలు జారి టాంగా ఎక్కేటప్పుడు ఆ చక్రంలోకి వెళ్ళి కొట్టుకునేసరికి ఆవిడ పాపం దెబ్బ తగిలి కొంచెం ఆగవలసి వచ్చిందట. వెంటనే వెళ్ళి ఆవిడ భర్త భగవాన్కి చెప్పుకున్నాడు. భగవాన్ ఇట్లా బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ బండిలో కాలు ఎక్కేటప్పుడు జారి చక్రానికి కొట్టుకొని దెబ్బ తగిలిందంటే భగవాన్ అన్నారంటే నువ్వేమీ ఆందోళన పడవద్దు, మరేం పర్వాలేదు, అంత త్వరలో తగ్గిపోతుందిలే, బాంబే వెళ్ళి పలానా వైద్యుడికి చూపించండి అని భగవాన్ వైద్యుడి పేరు అడ్రస్ కూడా ఇచ్చారట. చూడండి ఎంత గమ్మత్తో. ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్న భక్తుడు ఒకరు అడిగారంట, భగవాన్ వాళ్ళు మీ దర్శనానికి కదా వచ్చింది, మీ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు ఇలాంటి కీడు జరిగిందంటే ఆవిడకి ఎందుకు అలా దెబ్బ తగిలింది అన్నారట. అంటే భగవాన్ అన్నారు బహుశా వాళ్ళకి చిన్న బిడ్డలు ఉన్నారు కదా అందుకని అన్నారట. అంటే
మనమేమనుకుంటాం, చిన్న దెబ్బ తగిలినా ఏదన్నా అసౌకర్యం కలిగినా మనకి ఎందుకు కలిగిందో ఏంటో అని ఆందోళన చెందుతూ ఉంటాం. అంటే ఏం జరగాలనుందో, ఎలాంటిది జరగవలసి ఉందో, దాన్ని దేంతో తగ్గించారో, గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుందో మనకి ఆ విశ్వాసం లేకపోవడం వల్ల ఏమనిపిస్తుంది అంటే, ఏంటోనండి అనుకోకుండా దెబ్బ తగిలింది, చిన్న దెబ్బ తగిలినా, చిన్నది గాయమైనా కానీ మనం కంగారు పడుతూ ఉంటాం. అక్కడ భగవాన్ ఏం చెప్తూ ఉన్నారు, వాళ్ళకి చిన్న బిడ్డలు ఉన్నారు కదా, అందుకని భగవంతుడు అలా చేసి ఉంటాడు అన్నారు. అంటే దాని అర్థం ఆవిడకి జరగవలసిన కీడు చాలా పెద్దది, కానీ భగవాన్ సన్నిధిలో చిన్న దెబ్బతోటి తీసేశారంటే ఆ పిల్లల్ని ఇబ్బంది పడకుండా, చిన్న బిడ్డలు కాబట్టి ఆవిడకి ఎటువంటి ప్రమాదం లేకుండా పెద్ద దెబ్బని చిన్న దెబ్బతో ఆయన తొలగించారు. అంటే ఎప్పుడైనా కానీ కర్మను అనుభవించాల్సిందే. అందుకే మనకి శ్రీ గురుశివుడు అని చెప్తాడు, తపస్సు కూడా అడ్డుపడుతుంది, అందుకని కొంతైనా అనుభవించవలసిందే. కొంత తపస్సుతో క్షాళన చేసుకుంటాను, కొంత మాత్రం అనుభవించవలసిందే అంటారు. అందుకని ఎవరు వచ్చి చేస్తారు నాకు కాశీలో అని ఆయన స్వయేచ్ఛతోటి, అంటే ఆయన ఇచ్ఛతోటి ఇప్పుడు నేను అనుభవిస్తాను నేను చేసిన వాటికి అని చెప్పి సాధకుడైన వాడు అనుభవించవలసిన దాన్ని ఎంత ఇదిగా అనుభవించాలో, అంటే బాధపడుతూ ఏడుస్తూ కాకుండా. ఎందుకని ఇది చేస్తే పోయింది, ఇది చేస్తే ఆ బాధ వదిలిపోతుంది, ఆ అప్పు తీరిపోతుంది. అంటే ఇక మళ్ళీ మనల్ని అది బాధించేది ఉండదు, మనం మళ్ళీ ఇలాంటి కొని తెచ్చుకుంటే తప్పించే అని. అంటే భగవంతుడి అనుగ్రహం వల్ల పెద్ద ప్రమాదాలు కూడా తేలికపాటి చిన్న చిన్న దెబ్బలతోటి ఆయన మనల్ని బయట వేస్తాడు. అది మనం విశ్వసించాల్సింది. అంతేగాని నేను నమ్ముకున్నానండి కానీ ఏదో తగిలిందండి అంటే విశ్వాసం లేకపోవడమే. అలాగే మనం రమాబాయి గురించి చెప్పుకుంటూ, ఈ రమాబాయి కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ భగవానికి బాగా భక్తులట, ఎప్పుడు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళేది. ఒకసారి ఆవిడ ఒక్కతే వెళ్ళాలని చెప్పి ఇంట్లోంచి బయలుదేరి భగవాన్ దగ్గరికి గణేష్పూరి వెళ్ళడానికి బయలుదేరింట. అప్పుడు ఆవిడకి 18 సంవత్సరాల వయసు. సరే బయలుదేరి వెళ్ళి అక్కడికి బస్సు ఎక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గణేష్పూరి వెళ్ళడానికి వెళ్ళేసరికి గణేష్పూరికి వెళ్ళే బస్సు మిస్ అయిపోయింది. పాపం అక్కడే ఒకతే ఉంది కదా, ఆ బస్ స్టాండ్లోనే తచ్చట్లాడుతూ ఉందట. అంటే ఏం చేయాలి తోచక. సరే చూసిన అక్కడ టాక్సీ డ్రైవర్ ఎవరో చూసి, ఎవరో ఈ అమ్మాయి ఒంటరిగా ఉన్నట్లుగా ఉంది అని చెప్పి వాడికి మోసం చేయాలనే ఒక ఆలోచన కలిగి, ఒకతే ఉంది కదా నేను దగ్గరికి వెళ్ళి, నేను గణేష్పూరి వెళ్తున్నాను, నువ్వు కావాలంటే నాతో రావచ్చు కారులో అన్నారట. సరే ఈ అమ్మాయికి గణేష్పూరి వెళ్ళాలన్న దీనిలో వీడు ఎలాంటి వాడు ఏంటి, వీడి స్వభావం ఏంటో తెలియదు కదా, తనగా అడగలేదు, తనే వచ్చి అడిగాడు అని ఏం ఆలోచించకుండా కారు ఎక్కిందట. వాడు అనుకున్నాడు, ఆహా ఈ అమ్మాయి వెంటనే మోసపోయింది అని చెప్పి వాడు మామూలు దారిలోంచి కాకుండా అడవి మార్గంలో, అంటే ఎక్కడికి తీసుకెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు వాడు అనుకున్నది చేయాలని అట్లా అమ్మాయిని అట్లా తీసుకెళ్తూ ఉన్నాడట. పాపం అమ్మాయి పాపం తెలియకుండా అలా కూర్చుంది. సరే ఇక కొంచెం బాగా అడవిలోకి వెళ్ళిన తర్వాత వాడి మనసులో ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో ఇక్కడ బండి ఆపుదామని, ఒక్కసారిగా ఇంజన్ దాని కింద నుంచి నల్ల పొగలు, పెద్ద పొగలు వచ్చేసాయట. వచ్చేసరికి డ్రైవర్ భయపడ్డాడు. అరే కారులో ఏం కనపడట్లేదు, దనదన ఆపేసి అవి, అంటే వాడి పాపపు తలంపు రాగానే వెంటనే ఆ కారు ఇంజన్లో నుంచి మంటలు వచ్చాయి. అంటే బాగా నల్లటి దట్టమైన పొగలు వచ్చేసరికి ఆపి వాడు అది తెరిచి చూస్తే ఇంజన్ బాగానే ఉందట, కానీ అది మళ్ళీ ఆ పొగలు తగ్గలేదు. అయ్యేసరికి భయపడిపోయాడు, అంటే ఇదేదో జరుగుతుందని. సరే ఇంకా అమ్మాయి కారులోంచి దిగేసి ఆ చీకట్లో ఆ అరణ్యంలోంచి నడుచుకుంటూ గణేష్పూరికి నీరసంగా ఎట్లాగో గణేష్పూరి దగ్గర దాకా వెళ్ళగలిగిందంట. వెళ్ళగానే అక్కడ భగవాన్ అంటూ ఉన్నారు, ఆహా ఏం భక్తి, చిమ్మ చీకట్లో కూడా ఆ పిల్ల ఒంటరిగా వచ్చింది నా మీద తన రక్షణ భారం అంతా వేసి. అంటే మనం సగం ఉన్నాయి అనుకోండి విశ్వాసం, వెళ్తే చూసుకుంటారేమోలేండి, అమ్మో చూసుకోపోతే అన్నాం అనుకోండి, ఆయన అట్లానే అనుకుంటారట. అందుకని విశ్వాసం అంటే ఎట్లా ఉండాలి, ఆయన చూసుకుంటారు అన్నట్టు ఉండాలి. మనది సగం కొంచెం ఏమోనండి మళ్ళీ ఆయనకి ఎంత పని పెడతాం, మనమే ఏర్పాటు చేసుకుందాం అంటే నువ్వు చేసుకున్నావు కదా అంటారంట. పూర్తిగా శరణు వచ్చిన వాళ్ళని ఆయనే చూసుకుంటాడు. ఆ అమ్మాయి భయపడుతుంది, ఒంటరిగా ఉంది, చిన్నపిల్ల, ఆడపిల్ల అయినా కానీ అంతా భగవానే చూసుకుంటారు అని ఆయన స్మరించుకుంటూ నడుచుకుంటూ వెళ్తుందట. వెళ్ళేసరికి అక్కడ భగవాన్ అంటూ ఉన్నారు. మన స్వామీజీ చరిత్రలో కూడా ఇలాంటిదే చూస్తాం.
ఆ బస్సులో నీళ్లు మునిగిపోతూ ఉంటే బీఆర్కే గారు వాళ్ళ అమ్మాయి వస్తున్నప్పుడు స్వామీజీ అక్కడ కూర్చొని అంటున్నారు, పాపం వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు అని. అంటే చూస్తానికి ఎంతో దూరం ఎక్కడో ఉన్నట్టుగా ఉంది, కానీ వారి దృష్టి రక్షణ వాళ్ళకి ఎట్లా లభించాయో ఇక్కడ కూడా గురువు యొక్క అనుగ్రహం సూక్ష్మంగా పనిచేస్తూ ఉంటుంది రక్షణకి. ఆ అమ్మాయి అంత విశ్వాసం పెట్టింది. అందుకే స్వామి అంటున్నారు, భగవాన్ అంటూ ఉన్నారు, ఆహా ఏమి భక్తి, చిమ్మ చీకట్లో కూడా ఆ పిల్ల ఒంటరిగా వచ్చింది, నా మీద రక్షణ భారం అంతా మోపి ఎంత దృఢ విశ్వాసంతో వచ్చిందో అని. తను ఆమెను బావిలో దుముకు అంటే ఆమె తన ఆదేశం నిశ్చింతంగా పాటించకుండా ఉండునా అన్నారట. అంటే దగ్గరికి వచ్చేసింది, నేను అనాలే కానీ బావిలో కూడా తూకుండా ఉంటుందా అన్నారట. ఎప్పుడైతే ఆ మాట విందో వెళ్ళి ధన్మని బావిలో దూకిందట. భగవాన్ పెద్దగా నవ్వి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి పలానా బావిలో అమ్మాయి పడింది, వెళ్ళి మీరు బయటికి తోటి తీసుకురండి అన్నారట. వెళ్తే ఈ అమ్మాయి ఏం దెబ్బ తగలకుండా చక్కగా బావి అడుగులో ఉందట. వీళ్ళు ఒక తాడుకి కుర్చీ కట్టి లోపలికి దించి అమ్మాయిని భద్రంగా తీసుకొని వచ్చారట. అంటే ఆ అమ్మాయికి భగవాన్ పట్ల ఉన్న భక్తి విశ్వాసం, ఆయనే రక్షించుకుంటారు అని ఆయన స్మరణలోనే లెక్క చేయకుండా అంత కష్టపడి వచ్చి బావిలో నేను దుమకమంటే దుమకకుండా ఉంటుందా అని మాట కంప్లీట్ చేయకముందే దుమికేసిందట. అంటే ఆయన మాటే అంత ప్రమాణం, ఇక మళ్ళీ వేరే ఆలోచన లేదు, దూకు అంటే దూకేస్తారు. అట్లాంటి భక్తి అనమాట. అంటే ఎందుకు రక్షించుకునేది ఆయన కదా, మన శ్రేయస్ చేకూర్చేవాడు మన కీడెందుకు చేస్తాడు అని ఉందనుకోండి, బావిలో దూకంటే దూకుతారు. అదేంటి భగవాన్ మేమేదో మిమ్మల్ని పట్టుకొని కొంచెం మేలు పొందాలని వస్తే మమ్మల్ని ఏకంగా బావిలో దూకమన్నారు అనుకోండి, అట్లానే ఉంటుంది. అలాగే స్వామివారి చెప్పిన మాట వినకుండా నష్టపోయి మళ్ళీ వారి అనుగ్రహంతో మళ్ళీ దారిలో పడ్డటువంటి శ్రీ మణికోటి నారాయణ్ అనే అతను బొంబాయిలో అక్కడ కొత్తగా హోటల్ పెట్టి బిజినెస్ బాగా పెరుగుతూ ఉందట. అంటే మంచిగా పెరుగుతూ ఉంది, వృద్ధిలోకి వస్తూ ఉన్న హోటలు. భగవాన్ భక్తులు కనుక గణేష్పురి వెళ్ళారట. గణేష్పురి వెళ్ళి భగవాన్ని దర్శించుకుంటే వారన్నారు, మీరు ఆ హోటల్ని మూసేస్తే మంచిది అన్నారట. అంటే పాపం ఈ సలహా కన్నారానికి ఆందోళన కలిగించింది. అదేంటి చక్కగా హోటల్ వృద్ధిలోకి వచ్చింది, వ్యాపారం పెరుగుతూ ఉంది, డబ్బులు వెనకేసుకుంటూ ఉంటే భగవాన్ ఏమో హోటల్ మూసేస్తే మంచిది అన్నారు అని చెప్పి ఆ మాటను లెక్క చేయాలి. అంటే మనసు ఒప్పట్ల ముయ్యటానికి, అదే బాగా తగ్గిపోయి బిజినెస్ లేకపోతే ఆలోచిస్తాం. అందుకని ఆయన కూడా ఏం చేశారట, భగవాన్ చెప్పినా కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురాకుండా ఆయన అట్లా నడిపిస్తూ ఉంటే కొన్ని రోజులకి ఒక్కసారిగా బిజినెస్ పడిపోయి ఇతను వ్యాపారం లేక అది నిలపడం కోసం అప్పులు చేసేంత, మిత్రుల దగ్గర వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఎట్లాగో నడుపుతూ ఉంటే చివరికి అందరూ మొహం చాటేసుకుంటున్నారు, మిత్రులు కూడా అప్పులు ఇవ్వటానికి వాటికి. అలాంటి స్థితిలో ఇతనికి ఉండటానికి తినటానికి కూడా కష్టమైతే ఒక మిత్రుడు ఏదో ఒక రూమ్ ఇస్తే అంటే అతని మీద డిపెండ్ అయ్యి బ్రతకాల్సిన పరిస్థితికి వచ్చేసాడట. కేవలం గురువు చెప్పినప్పుడు మాటని విని పాటించకుండా ఉండటం. మనకి శ్రేయస్కరం కానిది ఏది చెప్పరు, అసలు ఇంకా వేరే ఆలోచన లేదు. బాబా అంటారు కదా, ఒక దెబ్బతో దాన్ని నరుకు అంటే ఇంకా ఆలోచించకూడదంట. అయ్యో బాబా మీరు అంత కఠినంగా చెప్తున్నారే అంటే మనం ఏదో ప్రేమ స్వరూపం, బాబాకున్నంత ప్రేమ కూడా మనకి అంటే మనకున్నంత కూడా ఆయనకి లేదా అని కొన్ని ఆలోచింపజేసేంత. ఒకళ్ళేమో బాబా కత్తి తీసుకొస్తానని వెళ్ళారంట, ఒకళ్ళేమో మళ్ళీ వస్తారని కొంచెంసేపు ఆగి వెళ్ళారంట. ఒక దీక్షిత్ మాత్రం తనకి బాబా పరీక్ష పెడుతున్నారని కత్తి ఎత్తిన తర్వాత అప్పుడు నువ్వు చంపక్కర్లేదు అన్నారట. అంటే గురువు ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ మన విచక్షణ, మనం ఆలోచించటం, ఇవి మనకి పనికిరావన్నమాట. అట్లా ఈయనేం చేశాడు పాపం, వ్యాపారం ఆపేసే హోటల్ మానేయంటే ఆయన ఆపలేకపోయాడు. చివరికి అతని స్థితి గడవని స్థితి వచ్చేసింది. అతనికి విరక్తి వచ్చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా నేను నా సర్వైవల్కి కూడా నేను వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది, ఇది కూడా బ్రతికైనా, ఇది వాళ్ళంతా ఉంచుకుందామని చెప్పి సముద్రం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఆ గది తాళం తీసి ఇసిరి నీళ్ళలోకి వేసాడట. అంటే ఇంకా ఆయన వెళ్ళదలుచుకోలేదు కదా, ప్రాణం వదిలేయాలనుకున్నాడు. అనుకొని నీళ్ళలోకి నడుస్తూ ఉంటే వెనక్కి ఎవరు వస్తున్నట్టుగా ఉందట. చూస్తే ఒక సేటు వస్తూ ఈయన పట్టుకొని ఆపారట. ఆపి ఎందుకు ఇలా ప్రాణాలు తీసుకుంటావు, వీళ్ళు రూమ్కి వెళ్దాం పదా అన్నారట.
ఏది సమాధానం కాదు ప్రాణాలు తీసుకోవడం అంటే. ఇలా విసిగిపోయాను, ఇలా ఇది అంటే పర్వాలేదని చెప్పి రూమ్కి వెళ్దామంటే తాళం లేదన్నారట. ఆయన తీసి ఇదిగో తాళం అని చెప్పి ఇచ్చారట. అంటే అతనికి ఈ తాళం ఎట్లా వచ్చిందన్న ఆశ్చర్యం కూడా. అంటే ఆ సమయంలో ఇది నీడలో విసిరేశాను కదా, సముద్రంలోకి తాళం ఎలా వచ్చిందని ఆలోచన కూడా తాళం ఇచ్చారు. సరే మంత్రముగ్ధులైనట్లుగా, అంటే నీళ్ళలో ఉన్నప్పుడు తెలియదు మహాత్ములు అన్నట్టుగా అట్లా వెనక్కి వచ్చారంట. వెనక్కి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఉంటే నాకు బాగా ఆకలిగా ఉంది, విపరీతంగా ఆకలిగా ఉందంటే ఆ పక్కనే బీచ్ దగ్గరే హోటల్లో 2 బిర్యానీలు తెప్పించారట భగవాన్ కాదా సేట్ తెప్పించి ఒకటి తనకి ఒకటి తినికి అని చెప్పి ఇది మీరు తినమన్నారట. తినమని నేను ఇప్పుడే వస్తానని చెప్పి, నేను ఒకవేళ రావడం లేట్ అయితే ఇది కూడా నువ్వే తినేసాయని చెప్పి కొంత డబ్బు కూడా ఆయన చేతిలో పెట్టి ఆయన ఆ సేట్ వెళ్ళిపోయారు. పాపం చూసి ఈయన ఆకలికి తట్టుకోలేక ఆ 2వ బిర్యానీ ప్లేట్ కూడా తినేశారట. ఇక బాగా నిద్ర వస్తుంది. అక్కడే ఆయన నిద్రపోయి పొద్దున్న లేచేసరికి ఇవన్నీ ఒక కలలాగా ఉంది. నేను నీడలోకి వెళ్తున్నాను, నేను ప్రాణాలు తినేశారని నీడల్లో తాళం పడేశాను. తాళం అని ఆయన ఎట్లా తెచ్చిచ్చారో తెలియదు. తర్వాత కొంత డబ్బు ఇచ్చారు, మళ్ళీ బిర్యానీ పెట్టించారు అని అప్పటికి కూడా ఆయన ఎవరో తెలియలా. సరేలే అని గణేష్పూర్ వెళ్దామని భగవాన్ దగ్గరికి వెళ్ళారట. అంటే భగవానే వచ్చారని తనకి తెలీదు. భగవాన్ దగ్గరికి వెళ్తే ఆ సేటు వచ్చాడా, రాలేదు కదా అన్నారట. అప్పుడు అర్థమైంది, ఓ స్వామి ఒక్కసారే భగవాను నిన్న జరిగిన సంఘటనలో ఆ సేటు గురించి చెప్తున్నారు. ఆ సేటు వచ్చాడా తిరిగి, రాలేదు కదా, రాడలే అన్నారట. అంటే అప్పుడు ఓహో భగవానే వచ్చారు, ఇప్పుడు అర్థమైంది ఆ లీలంతా ఎవరు చేశారని. అన్న తర్వాత భగవాన్ అన్నారట, అట్లా ప్రాణాలు తీసుకోవడం సమస్యకి పరిష్కారం కాదు, అయినా ఇప్పుడు నీకు ఇక నుంచి రోజులు బాగానే ఉంటాయి అని భగవాన్ ఆశీర్వదించి పంపించారట. మళ్ళీ అదే హోటల్ని మళ్ళీ పెట్టి తర్వాత దినదిన అభివృద్ధి చెందాడు. అంటే ఎట్లా ఉంటుందో చూడండి, గురువులు మాట వినకపోయినా కానీ మళ్ళీ అతని ప్రాణాలు తీసుకుంటూ ఉంటే అతని ప్రాణాలు నిలిపి మళ్ళీ అతనికి డబ్బిచ్చి మళ్ళీ అతనికి మార్గం చూపి ఆయన్ని అనుగ్రహించారు. అలాగే గురువులు చెప్పిన మాటని మనం బాబా అంటారు, అందరు బాబా మీకు తెలియదు ఏమంటారే కానీ చెప్తే విని చచ్చేవాడే లేరు అంటారు బాబా. ఎందుకని దీక్షిత్ పెళ్లి కోసం అని చెప్పి ఒక మంచి సంబంధం చూసాము బాలాబటే కూతురికి అని చేస్తే బాబా అన్నారు వీడికంటే అప్పాకిచ్చి చేసుకోవంట వాడికి అన్నారు. మనకి స్థాయికి చాలదు కాబట్టి వాళ్ళు ఇష్టపడలేదు. మళ్ళీ వెళ్ళి అడిగారట, చేసుకో నేర్చుకో అన్నారట. కరెక్ట్గా 6 నెలలకే అతను వెళ్ళిపోయాడు, చనిపోయాడు. అప్పుడు మళ్ళీ బాబా దగ్గరికి వేడిస్తే బాబా అన్నారు, బాబా మీకు తెలియదు అనేవాళ్ళే కానీ చెప్తే పాటించేవాడు ఏంటి? గురువు చెప్పిన తర్వాత మళ్ళీ వేరే ఆలోచన లేకుండా పాటించగలగాలి. ఆయన మనసును వేసుకలిగి చెప్తారు. ఆయన సర్వజ్ఞుని కదా వెళ్ళి అడిగింది, లేదు నీకు ఇదే చేసుకోవాలంటే ఎందుకు అడగాలి? అట్లాగే రఘునాథ్ నాయక్ అని వాళ్ళు భగవానికి మంచి భక్తులే. ఒకసారి ఈయనకి బాగా ప్రమాదకరమైన జబ్బు చేసిందట, అనారోగ్యం చేసింది. 8 మందిని వాడిన తగ్గిపోయేసరికి చివరి ప్రయత్నంగా భగవాన్ దగ్గరికి గణేష్పూర్కి వెళ్ళారు. వెళ్తే అప్పుడు కైలాసాశ్రమం, వైకుంఠం తర్వాత మనం కైలాసాశ్రమం చెప్పుకున్నాం కదా, ఆ కైలాసాశ్రమానికి వెళ్తే లోపలికి వెళ్ళటానికి అనుమతి కేవలం ఆయన భార్యకి దొరికిందట. సరే ఆయన అనారోగ్యంతో ఉన్నారు కదా, లోపలికి వెళ్ళి భగవాన్ దర్శనం చేసుకుంటే ముందు ఉష్ణకుండంలో స్నానం చేయించి పలానా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని భగవాన్ చెప్పారట. చెప్తే ఆవిడ బయటకు వచ్చి తన భర్తకి చెప్తే చూడండి, ఆల్రెడీ ఎంతో ఇదిగా ఉండి బాగా అనారోగ్యంతో ఉండి ఇది ఉన్నా కానీ భగవాన్ చెప్పిన మాటను మళ్ళీ ఆయన ఆరాధించేవాళ్లే, ఆయన మాట లెక్క చేయకుండా ముందు విష్ణుగుండంలో కాదు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం భగవాన్ చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి ఇక్కడ చేద్దాం అనుకునేసరికి ఆయన చనిపోయాడట. అదే భగవాన్ చెప్పినట్టుగా ముందు ఉష్ణకుండంలో స్నానం చేసి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే బతికేవాడు. కేవలం గురువు మాట వినందువల్ల తను ప్రాణాన్ని కోల్పోయాడు. అందుకని భగవద్ ఆదేశాన్ని గురువు చెప్పిన మాటని ఎప్పుడూ కూడా తేలిగ్గా తీసుకోకూడదు, అందులో ప్రాణాలతో ఆట అసలు ఆడకూడదు.
అట్లాగే ఇంకో భక్తుడు కూడా అట్లానే భగవాన్ చెప్పినా కానీ తేలిగ్గా తీసుకోవటం. అంటే మనం స్వామి చేతుల్లో కూడా ఎన్నో చూస్తాం. ఇవాళ వాడిని పిల్లవాడిని, వాడి గండం ఉంది, వాడిని సాయంత్రం బయటికి రావద్దు అంటే, పర్టికులర్గా వేద పాఠశాలలో వాళ్ళు మధ్యాహ్నం దాకా సాయంత్రం అయ్యేసరికి బయటకు వచ్చి అక్కడ ఒక గేదెని చూసి నువ్వు దాన్ని ఎక్కి ఇది చేయగలవా అంటే, భగవాన్ స్వామీజీ చెప్పారనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళు పోటీ పెట్టుకొని వాళ్ళు ఆ గేదె మీద ఎక్కేసరికి అది అసలే చూలుతూ ఉండి వాడి మీద ఎక్కి పట్టుకునేసరికి ఒక్కసారిగా పరిగెత్తి ఆ గోడల్లోంచి రాళ్ళలోంచి కొట్టుకుంటూ వాడి ప్రాణాపాయం స్థితి నుంచి ఎవరో ఆపేసినట్టుగా అది ఆగిపోయి లాస్ట్ సెకండ్లో రక్షించబడ్డాడు. అంటే వారు చెప్తారు ముందే, కానీ జాగ్రత్తగా ఉండడం అనేది మనం పాటించవలసిన విషయం. వాడి యమగండం ఉంది, వాడి బయటికి పోతేనే స్వామీజీ చెప్పారు. అట్లని ఇక్కడ భగవాన్ దగ్గరికి వచ్చిన ఒక భక్తుడికి కూడా ఇవరు నాయర్, పీకే నాయర్, ప్రతి గురువారం గణేష్పురం వచ్చి బాంబే నుంచి భగవాన్ దర్శనం చేసుకొని పోతుండేవాట, అంత భక్తుడు. అయితే ఒక గురువారం దర్శనానికి వచ్చినప్పుడు భగవాన్ అన్నారు, శనివారం నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు అన్నారట. శనివారం నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు అంటే సరే అలాగే అన్నాడు. ఆ రోజు వెళ్ళాడు. ఆ రోజు వచ్చింది సాయంత్రం దాకా కదలకుండా కూర్చున్నాడట. కూర్చుంటే ఒక ఫోన్ వచ్చింది. తన మిత్రుడు ఫోన్ చేసి, మనం అంతకుముందు డిన్నర్కి ప్లాన్ పెట్టుకున్నాం కదా ఫంక్షన్కి అంటే, ఇక గుర్తు చేసేసరికి మర్చిపోయి, అంటే మర్చిపోవడం కూడా కాదు, తనకి గుర్తుంది, అప్పటిదాకా వెళ్ళలేదు కదా, అయినా కానీ వెళ్దామని బయటికి రోడ్డు మీదకి వెళ్ళేసరికి భార్యకి కూడా చెప్పకుండా రోడ్డు మీదకి వెళ్ళాడట. వెళ్ళగానే ఒక మిలిటరీ ట్రక్ స్పీడ్గా వచ్చి ధన్మని గుద్దితే ఎగ్గిరెళ్ళి అక్కడ పడి బాగా దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడట. ఇంకా ఆ మిలిటరీ ట్రక్ ఎవరైతే గుద్దారో వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ ఒక హాస్పిటల్లో చేర్చి ఇంత చేశారు. అంటే జరిగినట్లు ఎవరికి, ఆ భార్యకి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక్క జరిగినటువంటి ఆ స్నేహితుడికి కూడా తెలియదు. వెళ్దామని వచ్చాడు బయటికి, దారిలోనే కొట్టేసింది ఆయన. ఆ స్నేహితుడికి కానీ అతని భార్యకి కానీ ఏమాత్రం తెలియదు. కానీ సర్వజ్ఞునటువంటి సర్వసాక్షి అయిన శ్రీ భగవాన్ విషయం అలా కాదు. 50 మైళ్ళ దూరంలో అక్కడుండి తన మాట వినని భక్తుడి దయనీయ స్థితి వారు ఎరుగని వారు కాదు. అక్కడి నుంచి ఒక భక్తుడిని పంపించి బొంబాయిలో జరిగిన ప్రమాదం గురించి చెప్పి వెళ్ళి అతనికి అవసరమైన కొన్ని సూచనలు ఇచ్చి అతనికి రక్షణ కోసం అతను భగవాన్ పంపించారట. చూడండి ఎంత అంటే, మన స్వామీజీ చరిత్రలో కూడా ఎన్ని చెప్పుకున్నాము ఇట్లాంటివి. వాళ్ళు వెళ్ళొద్దురా అంటే వెళ్ళి ఆ బస్సు యాక్సిడెంట్ జరిగితే భగవాన్ స్వామీజీ అక్కడే ఉండి బస్సును ఆపి వాళ్ళని రక్షించటం. ఇక్కడ కూడా నువ్వు బయటికి వెళ్ళొద్దని చెప్పినా కానీ లెక్క చేయకుండా వెళ్ళిపోవటం వల్ల అతను ప్రాణాపాయ స్థితి నుంచి మళ్ళీ భగవాన్ని రక్షించి 50 బయటికి వస్తే ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో ఆ మిత్రుడికి తెలియదు, భార్యకి తెలియదు, ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చేసరికి. కానీ అక్కడి నుంచి భగవాన్ మాత్రం తన మాట వినని భక్తుడిని కూడా అక్కడి నుంచే గమనిస్తూ మళ్ళీ ఆయన రక్షించి తన భక్తుడిని ఇచ్చి అక్కడికి పంపించి అతనికి కావాల్సిన అవసరానికి చూడమని చెప్పి అట్లా. అంటే వాళ్ళ సర్వజ్ఞత, అందుకే అంటాం సర్వజ్ఞత ప్రతి లీలలోనూ ఉన్నా కానీ వాళ్ళ కరుణ ఎంతగా పనిచేస్తూ ఉంది, ఆశ్రితజన రక్షణ అనేది అంటున్నారు. అలాగే బాబా అంటారు, ఎక్కడో వెళ్ళినా కానీ నేను సప్త సముద్రాలు అవతరున్నా కానీ నేను రక్షించుకుంటానని బాబా అన్నట్లుగానే వాళ్ళ గురువుగారు అన్నట్టుగా. కానీ వీళ్ళందరికీ దూరాలతో సంబంధం లేదు. బాబా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు, అదిగో వాడికి దాహారా అంటూ ఉన్నారు. అక్కడెక్కడో దాహంలో ఉన్న భక్తుడికి మళ్ళీ ఆయన అక్కడ కనపడి దాహం తీర్చి మళ్ళీ నీ ఎండకపోతే వాడు చచ్చిపోయి ఉండేవాడు అంటారట. అంటే బాబాకి దూరంతో వీటితో సంబంధం లేదు, ప్రతి అణువులో నిండి ఉన్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ రూపం తీసుకుంటారు. మసీదులో కూర్చొని ఉన్న బాబా, అయ్యో బాబాని ఇంకొకసారి చూస్తే బాగుండు అనుకుంటే మళ్ళీ ఆయన బయట లెండితోళ్ళు కనపడి వెళ్తున్నావా, వెళ్ళేది మంచిది వెళ్ళిరా అంటూ ఉన్నారు. అంటే ఆ రూపానికి పరిమితంగా కాదు, మనం గదిలో ఉంటే మనం గదిలోనే ఉంటాం, బయట ఉంటాం. వారు అట్లా కాదు, అన్ని జీవుల్లోనూ ప్రతి ఒక్క అణువులోనూ నిండి ఉంటారు. అట్లా భగవాన్ కూడా ఎక్కడ ఉన్నా తన భక్తుల్ని అక్కడే రక్షించుకుంటూ ఉండేవారట. భగవాన్ దగ్గర హెగ్డే అని ఒక భక్తుడు ఉండేవారు, బాగా ఇంజనీర్గా ఉండేవాడు. ఉండి అతనికి ఇంగ్లాండ్లో ఒక ప్రోగ్రాంలో, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి అవకాశం వచ్చింది.
వస్తే సరే భగవాన్ ఆశీర్వాదంతో అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి ఒక స్త్రీ వ్యామోహంలో పడి తన సమయం అంతా ట్రైనింగ్ కాకుండా ఆవిడతో గడుపుతూ సమయం వృధా చేస్తూ తిరుగుతూ ఉన్నాడట. అంటే ట్రైనింగ్ పట్టించుకోకుండా. వచ్చేటప్పుడేమో భగవాన్ ఆశీర్వచనం తీసుకొని బయలుదేరి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఈ వేరే ఒక వాళ్ళతో ఈ వ్యామోహంలో పడి సమయం అంతా ఆమెతోనే గడుపుతూ తన శిక్షణ అంతా కూడా ఆ సమయాన్ని అంతా దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాడంట. సరే ఇద్దరు కలిసి వెకేషన్కి వెళ్ళారంట ఒకసారి. ఈవిడను ఇతను వెళ్ళి విహారయాత్రలో ఉంటే ఒక్కసారిగా ఇంగ్లాండ్లో అక్కడ భగవాన్ ప్రత్యక్షమయ్యారట వారి ఎదురుగా వాళ్ళిద్దరు ప్రత్యక్షమయ్యి కోపంగా, నువ్వు అక్కడి నుంచి వచ్చింది దీనికోసమేనా అన్నారట. చూడండి, నువ్వు ఇక్కడి దాకా వచ్చింది ఈ ఆటలు వీటి కోసమేనా, ఈ ఆటలు తక్షణమే కట్టిపెట్టు అని చెప్పి మాయమైపోయారట. అంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు సాయినాథుడు ఉన్నాడు, ఇక్కడ కావాలంటే ఇక్కడ ఈ క్షణంలో స్వామీజీ అయినా ఎవరైనా కానీ వారు ఈ క్షణంలో ఇక్కడ రూపం తీసుకొని మన ముందు నిలబడగలరు. అట్లాంటి వారు భగవాన్ కూడా ఎక్కడ గణేష్పురి, ఎక్కడ లండను, అక్కడికి వెళ్ళి నువ్వు వచ్చింది వీటి కోసమా అని చెప్పి వాళ్ళిద్దరిని మందలించేసరికి ఆవిడ ఒక్కసారిగా భయపడి ఇంకా వదిలేసి పారిపోయిందట. అంటే భగవాన్ అంత తీక్షణంగా అతన్ని హెచ్చరించేసరికి అప్పుడు అతని దారిలో పడి ఆ మిగిలిన సమయాన్ని ఆ ట్రైనింగ్కి వినియోగించుకొని ఆ ట్రైనింగ్లో మళ్ళీ ఉత్తీర్ణుడయ్యి తిరిగి వచ్చాడట. ఆవిడ మాత్రం భయం కలిగి అక్కడి నుంచి పారిపోయింది. మళ్ళీ తర్వాత వాళ్ళు కలుసుకున్నదే లేదు. అట్లానే భగవాన్ భక్తుల్లో ఎయిర్లైన్స్లో పనిచేసే ఒక ఆయన ఉండేవారట. ఆయన పైలట్గా చేస్తూ ఉండేవారట. భగవానికి బాగా భక్తుడు. ఒకసారి ఆయన దర్శనం కోసం అని చెప్పి గణేష్పురికి వెళ్తూ ఉంటే, సరే ఆకాశంలో విమానంలో ఉన్నాడు కదా అనుకున్నాడట, భగవానికి పైనుంచే ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణ చేద్దామని విమానాన్ని పైన తిప్పుతున్నాడట. 3 ప్రదక్షిణలు, పైలట్ కదా 3 ప్రదక్షిణలు చేసి తర్వాత మళ్ళీ భగవాన్ దగ్గరికి వచ్చారట. భగవాన్ దగ్గర రాగానే ఆ పైలట్ తోటి, ఓహో నీవు ఆకాశాన్ని కూడా ప్రదక్షిణ చేసావా అన్నారట. అంటే నేను ఎక్కడో పైన చేస్తున్నాడో భగవానికి తెలియదు అనుకున్నాడు. ఓ మీరు ఆకాశాన్ని కూడా ప్రదక్షిణ చేస్తూ ఉన్నారా అన్నారట. అని అతను ఆశ్చర్యంతో భగవాన్ మాటలు విన్నప్పుడు భూమి మీద కానీ నీటి మీద కానీ చివరకు ఎత్తుగా ఆకాశం ఎక్కడ చేసినా కానీ తలుచుకున్నా కానీ సద్గురువు ఆయనకి తెలియకుండా పోదు ఎక్కడున్నా కానీ. ఎందుకని ఆయన ఉన్నదంతా ఆయనే. మనం అనుకుంటున్నాం రూపంగా గణేష్పూర్లో ఉన్నారో లేదా బాబాగా షిరిడీలో ఉన్నారో అనుకుంటున్నాం. ప్రతి అణువు తానే. మనలో ఉన్నది మనకి ఆధారమైంది, గాలిలో ఉన్నది గాలికి ఆధారమైంది, పంచభూతాల రూపం ఆకాశం అన్నీ ఆయనే. ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచొని మనం ఎక్కడ కూర్చొని ఏ ఆలోచన చేసినా ఆయన పైన ఫ్లైట్లో కూర్చొని పైలట్ కాబట్టి భగవాన్ ఆశ్రమానికి పైన ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నాడు. చేస్తే ఓ మీరు ఆకాశానికి కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారే అన్నారు భగవాన్. అట్లానే బాంబే నుంచి ఒక ధనికుడైన భక్తుడు నాయర్ అనే ఆయన భగవాన్ దర్శనం కోసం గణేష్పూర్ వెళ్ళారట. అదే సమయంలో కొంతమంది ఏదో ఒక పాఠశాల కట్టించాలని చెప్పి ఒక స్కూల్ కట్టించడం కోసం భగవాన్ దగ్గరికి భగవాన్ ఇట్లా కట్టించడం కోసం ఫండ్స్ కోసం వచ్చామని చెప్తూ ఉన్నారట. అంటే మరి భగవాన్ ఊరికే తీసేలా ఇచ్చేవారు కదా. సరే వస్తే ఇతను ఏం చేశారట, ఇతను డబ్బును వాడే కానీ అహంకారం లేకుండా భగవాన్ దగ్గర భక్తితోటి ఒక 1000 రూపాయల నోటు తీసుకొని వెళ్ళి ప్లేట్లో పెట్టారట భగవాన్ ముందు. సరే భగవాన్ పెట్టేటప్పుడు ఆయన లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశారంటే భగవాన్కి దగ్గర ఆ 1000 రూపాయలు, ఆ రోజుల్లోనే ఒక 1000 రూపాయల నోటు తీసుకెళ్ళి ఆ స్కూల్కి ఫండ్ నిమిత్తం వాడటం కోసం పెట్టారట. భగవాన్ వచ్చి చూశారట. చూసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అందరూ అట్లా మాట్లాడుతూనే ఉన్నారు. సడన్గా ఆ ప్లేట్లో ఆ నోటు ప్లేస్లో చిల్లర నోట్లు వచ్చేసాయట. 1000 రూపాయల నోటు కాస్త దాని అదే చిల్లర నోట్లుగా మారిపోయినాయి అట. అంటే 10లు గానో 50లు గానో 100లు గానో అట్లా. లేదు అందరూ అలా చూస్తూ ఉండిపోయారట. కానీ అడగడానికి ఎవరికి ధైర్యం చాల, ఏంటి ఇట్లా మారుతూ ఉన్నాయి అని. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఎందుకు తెలిసింది ఏంటంటే ఇంగ్లాండ్లో నుంచి డిమానిటైజేషన్ చేశారట. 1000 రూపాయల నోట్లని
తర్వాత రోజు నుంచే ఎట్లయితే మనకి ఇండియాలో మోడీ చెప్పకుండా ఆ రోజు చేశారో వాళ్ళు సీక్రెట్గా ఉంచి భగవాన్ ఏ రోజైతే మార్చారో ఆ రోజు నుంచి వాళ్ళు 1000 రూపాయల నోటు డిమానిటైజ్ చేశారంట. అంటే ఏంటి, 1000 రూపాయలు చెల్లదు రేపు. ఇప్పుడు అతను ఇచ్చాడు పాపం భక్తితోటి భగవాన్కి ఇవ్వమని, ఆ 1000 రూపాయల నోటు చెల్లదు. అందుకని చూడండి ఎంతటి అద్భుతమైన లీల అంటే, ఆ 1000 రూపాయల నోటు ఆయన పెట్టిన ప్లేట్లోనే చిల్లర నోట్లుగా మారిపోయాయట. అంటే దాన్ని వాడుకలోకి తెచ్చేటట్టుగా, లేకపోతే ఆ 1000 రూపాయల నోటు నిరర్థకం అయ్యేది. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో అంటే వీళ్ళ లీలలు. అప్పుడు వాళ్ళు తర్వాత రోజు చూస్తే ఈ 1000 రూపాయల నోట్లని ఆ రోజు నుంచి ఇంకా చెల్లవని చెప్పి, ఆ విషయం భారతదేశం ఎవరికి తెలియదట, లండన్లో జరుగుతుంది. అలాగే ఇతనే ఒకసారి ఇంకొక పిబి నాయర్ అనే భక్తుడు ఒక భవనం నిర్మించుకున్నాడట. నిర్మించుకొని ఆ భగవాన్ ఈ గృహప్రవేశానికి భగవాన్ పిలిస్తే బాగుంటుంది, వారు వస్తే బాగుంటుందని చెప్పి గణేష్పూర్ వెళ్ళాడట. వెళ్ళి భగవాన్ దగ్గర దర్శనం చేసుకొని, భగవాన్ ఇట్లా గృహప్రవేశం ఉంది, మీరు రావాలి అని అంటే భగవాన్ విన్నారు కానీ ఏమి వస్తానని కానీ రానని కానీ ఏం చెప్పలేదు. ఆయన మామూలుగా నిరాశతో అంటే భగవాన్ ఏం చెప్పలేదు కదా అని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే కరెక్ట్గా ఆ రోజున సడన్గా అట్లా భగవాన్ అక్కడ ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమయ్యి కొన్ని నిమిషాలు ఉండి మళ్ళీ ఆయన అట్లానే ఎట్లా అయితే వచ్చారో మళ్ళీ అట్లానే క్షణాల్లో అదృశ్యులైపోయారట. అంటే ఇప్పుడే మనం అనుకున్నాం కదా, మరి ఎక్కడ కావాలంటే అక్కడ రూపం తీసుకొని అలానే కనపడతారు. ఆయన ఒక చోట ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అనేదే ఉండదు. అంటే వారి సర్వజ్ఞత ఎలా ఉంటుంది అంటే, ఒకసారి భగవాన్ దగ్గరికి ఒక భక్తులు వచ్చి, భగవాన్ ఇప్పుడు మహతే సర్కస్ అది జరుగుతూ ఉంది అని భగవానికి ఆ విషయం తెలియజేశారట. అంటే ఆవిడ సర్కస్ అంటే అది ఒక పెద్ద ఇది అంతా ఏర్పాటు అది చేస్తారు కదా. ఆయన అన్నారంట, అది మహత్ సర్కస్ చాలా చిన్నది, ప్రస్తుతం పూనాలో కమలా సర్కస్ జరుగుతుంది, కమలా సర్కస్ జరుగుతుంది అని మళ్ళీ అన్నారట. అక్కడ జరుగుతుంది కానీ చాలా పెద్దది, అక్కడ యజమాన్యానికి తర్వాత ఆ పనిచేసే వాళ్ళకి తేడాలు వచ్చాయి, వాళ్ళు వచ్చి ఈ సామాగ్రి బోల్ట్లు అవన్నీ తీసేశారు, పెద్ద ప్రమాదం జరగబోతుందని చెప్పారట భగవాన్. అంటే ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడో జరుగుతున్న వాటిని అక్కడ వాళ్ళకి యజమానులకి పని వాళ్ళకి గొడవ వచ్చిందని, వాళ్ళు ఈ పని వాళ్ళు ఏం చేశారు, దానికి పేరు చెడగొట్టాలని చేసే ఎక్విప్మెంట్కి అన్నీ స్క్రూలు లూజ్ చేసి పెట్టారట, బోల్ట్లు అవన్నీ. అట్లాగే భగవాన్ చెప్పినట్టుగానే అలానే జరిగి ఆ గ్యాలరీ అంతా కూలి చాలామందికి గాయాలు, 3 ప్రేక్షకులు మరణించారట. అంటే వాటన్నిటిని వాళ్ళంతా బోల్ట్ అట్లా లూజ్గా పెట్టేశారు కావాలని. అయితే గమ్మత్ ఏంటంటే ఈ తర్వాత రోజు ఎప్పుడో పేపర్లో వచ్చింది, కానీ భగవాన్ ఇక్కడ కూర్చొని జరగబోయి చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ సర్వజ్ఞత ఎలా ఉంటుంది, ఒకచోట కూర్చొని ఇవన్నీ ఎలా చెప్తూ ఉంటారు అని. మళ్ళీ వచ్చేవారం మరికొన్ని చెప్పుకుంటాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.